ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ జీవితంలోకి వచ్చిన తనని ప్రేమించిన అమ్మాయి ద్వారాగా కావ్య జీవితంలో మొదలైన మరో పెద్ద కష్టం. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు అంటూ తన వెంట పడుతున్న అమ్మాయి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్. మరి అసలు తను రాజు జీవితంలోకి ఎప్పుడొచ్చింది? కావ్య అడ్డు ఎందుకు తొలగించుకోవాలనుకుంటుంది? అసలు ఏం జరిగిపోతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక రాజునైతే పోలీస్ స్టేషన్ నుంచి కావ్య విడిపించుకుంటుంది. అనామికకు 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. బయటకు వచ్చిన తర్వాత జీవితంలో ఊహించని దెబ్బ తింటుంది అనామిక. జైలుకు వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంటారు రాజ్, కావ్య, కుటుంబ సభ్యులందరూ కూడా. దీనంతటికీ కారణం ఎవరో కాదు, దీనంతటికీ కారణం ఇంట్లో ఉన్న కావ్య అప్పు కారణంగానే ఈరోజు రాజు బయటికి రాగలిగాడు. లేకపోతే రాజు పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్పేసి అనుకుంటూ కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉంటారు. మళ్ళీ కావ్యని అప్పుని ఆ ఇంట్లో హైలైట్ చేయడం చూసి రుద్రాణి అనుకున్నప్పుడు ఆ నోటి రివర్స్ అవడంతో తట్టుకోలేకపోతూ ఉంటుంది రుద్రాణి. అయితే అలా రుద్రాణికి మరోసారి రాజు తిరిగి రావడం పెద్ద షాకే. వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టాలనే ప్రయత్నమే తప్ప అంతకు మించి తనకంటూ వేరే ఆలోచన ఏముంటుంది? ఆ కుటుంబంలో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటూ వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవాలని ప్రయత్నించే రుద్రాణికి మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురైపోవడంతో దెబ్బకు ప్రస్తుతానికి సైలెంట్ అవుతుంది. ఇక్కడ చూస్తే రాజు కావ్యకి మాటిస్తూ ఉంటాడు, మన ఇద్దరి మధ్యలోకి ఎవ్వరూ రారు, మన ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి, మనం ఒకరికి ఒకరం తోడుగా ఉండాలి, ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతకాలి అని చెప్పేసి రాజు చెప్తూ ఉంటాడు. కానీ రాజు అనుకున్నట్టుగానే, రాజు ఊహించుకున్నట్టుగానే రాజు కళ్ళ ముందుకి తను వచ్చినట్టుగా రాజు చూస్తాడు. అలా చూసిన అమ్మాయి నిజంగానే రాజు లైఫ్లోకి వస్తుంది. ఎందుకంటే తను రాజుని ఇష్టపూర్వకంగా ప్రేమించింది కనుక. ఒకప్పుడు రాజుని పెళ్లి చేసుకుంటానని రాజు వెంట పడింది తను. కానీ రాజు ఆ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అప్పటి నుంచి రాజుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రాజుకి పెళ్ళైపోయిందన్న విషయం తెలుసు. అయినా సరే కావ్య అడ్డు తొలగించుకొని రాజు జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. తల్లిదండ్రుల పెళ్లి సంబంధం చూస్తాను అంటే నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు ముందే ఫిక్స్ అయ్యాను అని చెప్పేసి రాజు ఫోటో చూపించి, మీరు మాట్లాడవలసింది తన తల్లిదండ్రులతో కాదు, మీరు మాట్లాడవలసిన వ్యక్తి ఎవరు అంటే తన భార్యతో మాట్లాడి రాజుతో నా పెళ్లి చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి కొంగు తింటారు తల్లిదండ్రులు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? రాజ్ అంటే అతనికి పెళ్లి అయిపోయిందని చెప్తున్నావు, పెళ్లి అయిపోయిన అతన్ని పెళ్లి చేసుకుంటానంటావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అతన్ని నేను ప్రేమించాను, కానీ ఇప్పుడు అతను నాకు దూరమై ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఊరుకుంటాను? నో, ఊరుకునే ప్రసక్తే లేదు. అతని జీవితంలోకి కావ్య వచ్చిందని నేను సైడ్ అయిపోతానని మీరు అనుకుంటున్నారా? మీకు ఎప్పటి నుంచో చెప్పాను, నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనే నా జీవితం, అతనే నా సర్వస్వం, అతనితోనే నా ప్రపంచమని చెప్పాను. కానీ మీరు మాత్రం ఎందులోనే పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి చెప్తున్నాను, అతనితో కలిసి బ్రతుకుతాను, అతనితోనే కలిసి ఉంటాను, అతని భార్యని ఒప్పించండి అని చెప్పేసి చెప్తుంది. ఇదేంటి, దీనికి పిచ్చి పట్టిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు తన జీవితం గురించి. ఈలోగా ఇక్కడ చూస్తే రాజు ఒక్కసారే పడుకున్నవాడు ఉలిక్కి పడి నిద్రలేస్తాడు. ఏంటి, నిజంగానే తను వచ్చిందా? నిజంగానే తను మా జీవితంలోకి మళ్ళీ రాబోతుందా? ఇప్పుడిప్పుడే కష్టాలు తీరి మా మధ్య కాస్తో కూస్తో ఇష్టం పెరుగుతుంది.
మేము సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నాం. కళావతిని అర్థం చేసుకుంటున్నాను. కళావతి నాకు తోడుగా నిలబడుతుంది. తను నా వెంట ఉండగా నాకు కష్టం రాదని ఇప్పుడిప్పుడే సంతోషపడుతున్నాను. మళ్ళీ నిజంగా తను వచ్చిందంటే మా జీవితంలో హల్లకల్లోలం మొదలైపోతుంది. మళ్ళీ మా జీవితాలు మొదటికి వచ్చేస్తాయి. తను మా జీవితంలోకి ఎప్పటికీ రాకూడదు. తన టార్చర్ అప్పుడే భరించలేకపోయాను, అలాంటిది ఇప్పుడు ఎలా భరిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇక ఊహించని విధంగా తనైతే ఆల్రెడీ ఎంటర్ అయిపోతుంది వాళ్ళ జీవితాల్లోకి. అలా ఎంటర్ అయిపోయి, రాజ్ వస్తున్నాను రాజ్, ఇక నుంచి నిన్ను నా వైపు తిప్పుకునే ఆలోచనలోనే ఉంటాను తప్ప ఎట్టి పరిస్థితిలోని కూడా నిన్నైతే వదులుకునే ప్రసక్తే లేదు. ఇక నుంచి నువ్వే నా టార్గెట్. నీ భార్య అడ్డు తొలగించుకోవడమే నేను చేయాలనుకున్న మొదటి పని, నేను సాధించాలనుకున్న మొదటి విజయం కూడా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, అలా ఆలోచించుకుంటూ ఉండగానే రాజు ఆఫీస్కి వెళుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ ఎందుకో రోజు రోజుకి ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. తను నిజంగానే తన కళ్ళ ముందు కనిపిస్తుందన్న ఒక ఆలోచన రాజులో వచ్చేస్తుంది. రాజు నిజమా అబద్ధమా, అసలు ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఇదంతా నా భ్రమ మాత్రమే, తను ఎందుకు వస్తుందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఇంకా తను ఆల్రెడీ తన జీవితంలో ఎంటర్ అయిపోయింది. ఎందుకంటే రాజు ఆఫీస్కి తనైతే వెళుతుంది. అలా వెళ్ళి చెప్తూ ఉంటుంది, రాజు ఎక్కడున్నాడు చెప్పండి. రాజా, మీరెవరు మేడం, రాజు ఎక్కడున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, మేడం సార్ క్యాబిన్లో ఉన్నారు అని చెప్పనేసరికి కనీసం అక్కడ ఉన్న వారికి గౌరవం కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి ఇక లోపలికి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో ఒకసారి రాజు ఊహలో ఉన్న అమ్మాయి కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. నిజంగానే తను వచ్చిందా లేదా అన్న అనుమానాలు మొత్తం పటాపంచులైపోతాయి. ఇక తను తన కళ్ళ ముందుకు వచ్చేయడంతో చాలా పెద్ద షాక్కి గురైపోతాడు రాజు. అయితే నువ్వెందుకు వచ్చావు, అసలు మా జీవితాల్లోకి నువ్వెందుకు వచ్చావు? మీ జీవితాల్లోకి నేను రాలేదు. నా జీవితం నుంచి నువ్వు తప్పించుకుని తిరుగుతున్నావు. ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ప్రాణంలో ప్రేమించాను నిన్నెలా వదిలేస్తాను? అసలు సమస్య లేదు. నిన్ను వదిలేస్తే నా ప్రాణాలు వదులుకున్నట్టే. నేనెలా వదిలేసి నేను ఇక నీకు దూరంగా బ్రతుకుతాననుకుంటున్నావు? మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను వదిలేస్తాను అనుకున్నావా? నో, నిన్నెప్పటికీ నేను ప్రేమించను, ఎప్పుడు ప్రేమించలేదు కూడా. అలాంటిది నన్ను నువ్వు ప్రేమించాలని వెంటపడినంత మాత్రాన నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? నన్ను ప్రేమించి తీరాలి. ఇప్పుడైనా నువ్వు నా జీవితానికి ఒక భరోసానివ్వాలి. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు నా వెంట పడలేదు, కానీ ఇక్కడి నుంచి పడేలా చేసుకుంటాను. నీ భార్యని చాంపేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఒక్కసారే తన గర్ల్ ఫ్రెండ్ చెంప పగలగొడతాడు. నా భార్య దేవత, నా భార్య జోలికి వస్తే చంపి పడేస్తాను. నా భార్య నీడని కూడా నువ్వు తాకలేవు. ఎందుకంటే నా దాకా అవసరం లేదు. తానే నీకు స్ట్రాంగ్గా ఇచ్చిందంటే ఒక్క క్షణం కూడా నువ్వైతే ఇంకా తన చుట్టుపక్కల కూడా కనిపించవు. తను పైకి కనిపించేంత అమాయకురాలైతే కాదు. తనతో ఢీకొనడం కన్నా నువ్వు ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. కానీ నా భార్యతో పెట్టుకోకు. కానీ ఇంతగా చెప్పానని నా భార్యకు దూరంగా ఉంటానని, నా భార్య నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావేమో. నా భార్యకి ఏదైనా జరిగితే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను అంటూ గెట్ అవుట్ అంటూ చంప పగలగొట్టి మా జీవితాల్లోకి తొంగి చూడడానికి ట్రై చెయ్యకు అని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. అలా తనని చెంప పగలగొట్టడంతో తనలో మరింత ఉక్రోషం పెరిగిపోయి, నువ్వు ఎంత కాదన్నా సరే నిన్ను నేను ప్రేమించిన అమ్మాయిని నీ జీవితంలో నేను తప్ప మరొక ఆడది ఉండకూడదు, ఎప్పటికీ రాకూడదు కూడా. అందుకని నేను ఇక నుంచి నా టార్గెట్ అంతా నీ భార్య మీదే పెడతాను. నీ భార్య చస్తే చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే, అంతే తప్ప మరో ఆలోచన నువ్వు చెయ్యలేవు అని చెప్పేసి పగతో రగిలిపోతూ ఉంటుంది. భార్యని ప్రాణం కన్నా ప్రేమించడం మొదలుపెట్టిన రాజు అయితే నా భార్య వైపు కన్నెత్తి కూడా చూడలేవంటూ ఊహించని షాక్ అయితే ఇస్తాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.